మై మ్యాన్. దేవుడు అన్నాడంటే ఎంత టైటిల్ అనుకుని చూడండి. దేవుడు నా దాసుడైన యోబుని చూసావా, నీతిమంతుడు. నీతిమంతుడు. వాట్ ఎ టైటిల్ గాడ్ ఈస్ గివింగ్. ఎంత కాన్ఫిడెన్స్ దేవుడు పెట్టుకున్నాడు. పాపం యోబుకి తెలియదు అది టెస్ట్ అని. పాపం యోబుకి తెలియదు దేవుడు ఏం చేయబోతాడని. ముందే చెప్పంటే బాగుండు. దేవుడు యోబో సాతాను వస్తాడు, అన్ని తీసేస్తాడు, ఏం బాధ లేదు, నేను 2 అంతలు ఇస్తానంటే సీన్ వేరేలాగా ఉంటుంది. కానీ ఒకే రోజు ఉన్నదంతా పోయిందంట. ఆయన బాధలో వేదనలో గుండు కొట్టుకున్నాడంట. నెక్స్ట్ 5 వస్త్రాలు చెప్పుకున్నాడంట. మీకు ఎవరికైనా నేను ఎందుకు గుండు కొట్టుకున్నాను అనిపించచ్చేమో. నేనే కొట్టుకున్నా, ఫిల్లింగ్ కొట్టుకున్నా. ఐఎమ్ గోయింగ్ త్రూ అ సీజన్ ఇన్ మై లైఫ్ అండ్ యూ ఆల్ నో దాట్. అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్. As a sign of sadness and pain in front of God, I shave my head. Just to say, God, I surrender. I worship you. I worship you. I humble myself. So, you see, it's between me and God. అందుకని మీరు అందరం పోయి గుండు కొట్టుకొని చెప్పట్లండి దయచేసి. మా టీం అయితే నేను ఎయిర్పోర్ట్ దిగినంటే, అన్నా మీరు కావాలని కొట్టారా, ఊరే నీ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు కొడదామన్నా కొడతానరా అన్నాను. బట్ దెన్ నాకు అనిపించింది ఆ మాటలో, ఐ నో ద పెయిన్. ఎందుకంటే ఆ పెయిన్కి, సాడ్నెస్కి ఇట్ ఇస్ లింక్ టు ఇట్ సైకలాజికల్లీ. దెన్ ఆయన ఏమంటున్నాడు, ఆయన పై వస్త్రాన్ని చింపుకుని బూడిద వేసుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి గోని పట్టేసుకుని ఆరాధిస్తున్నాడట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నావు.